ఇప్పుడు మనం ఫార్ములాలు ఫస్ట్ చూసుకొని ఎక్సర్సైజ్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ప్రజెంట్ డిప్లొమా M3 అంటే ఏం లేదు, సెమ్ 3 మ్యాథమెటిక్స్. అలా మనకు ఫస్ట్ యూనిట్ ఏంది, ఇంటిగ్రేషన్ 1, సెకండ్ యూనిట్ ఇంటిగ్రేషన్ 2, థర్డ్ యూనిట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ కదా. ఫస్ట్ మనకి ఇంటిగ్రేషన్ అంటే ఏంది, ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, డెరివేటివ్ కుల్టా. ఇంటిగ్రేషన్ని మనం యాంటీ డెరివేటివ్స్ అంటాం, ప్రిమిటివ్స్ అంటాము. ఫస్ట్ మనకి డిఫరెన్షియేషన్ రావాలి, ఇంటిగ్రేషన్ రావాలంటే. ఒకవేళ రాకపోయినా కానీ ఫార్ములాస్ వస్తే చాలు, ఇంటిగ్రేషన్ సాల్వ్ చేసుకుంటానే డిఫరెన్షియేషన్ గిట్ వచ్చేస్తుంది మనకి. ఫస్ట్ మనం చూద్దాం. డిఫరెన్షియేషన్లో XYZని వేరియబుల్స్ అంటాము, నంబర్స్ని కాన్స్టెంట్స్ అంటాము. నంబర్స్ అంటే 1 2 3 4 5 అవన్నిటిని కాన్స్టెంట్స్ అంటాము. అయిపోయింది. మనం ఏది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు X చేస్తాము. ఈ వైని మనం డిపెండెంట్ వేరియబుల్ అంటాం, Xని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఎగ్జాంపుల్కి y = X అనుకోండి. ఇప్పుడు y వాల్యూ రావాలంటే ఎక్స్ని సాల్వ్ చేస్తేనే కదా y వచ్చేది. సో X అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది డిపెండెంట్ వేరియబుల్. అయిపోయింది. ఫార్ములాస్ చూసుకుందాం. d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 అది తెలిసిందే. d/dx ఆఫ్ x1, d/dx ఆఫ్ xn, xn మైనస్ n ఇంటూ xn మైనస్ 1. ఇట్లా మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములా అన్నీ ఉన్నాయి. మొత్తం ఎంత 26 ఉన్నాయి. ఈ 27లో పర్ఫెక్ట్ మనకి ఎంత రావాలంటే, హైపర్బోలిక్కి రాకున్నా పర్లేదు, మనకు పర్ఫెక్ట్ ఈ 16 వరకు వస్తే చాలు. 16 వరకు అంటే ఇక్కడ వరకు d/dx ఆఫ్ cot ఇన్వర్స్ x, ఇది గిట్ ఎక్కువ వాడము, అక్కడ వరకు వస్తే చాలు. ఫార్ములాస్ని ఎట్లా గుర్తుపెట్టుకుందామో చూసుకుందాము. ఈజీ మెథడ్ లెక్క. డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్ వస్తే అది వస్తుంది అని చెప్పినా కదా. d/dx ఆఫ్ c = 0. ఈ డిఎక్స్ని మనం ఏం చేస్తామంటే అవతలకి పంపించేస్తాం. డివైడెడ్ బై ఉన్నది అవతలకి పోతే ఇంటూ పెట్టుకొని ఇంటిగ్రేషన్ పెట్టుకుంటాం, అప్పుడు c వస్తుంది. d/dx ఆఫ్ x అంటే 1, ఈ డిఎక్స్ని అటు పంపించేసినాం, ఇంటిగ్రేషన్ 1dx అయింది, x + c. దీనికి ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎట్లా అంటే x⁴n కదా, d/dx ఆఫ్ x⁴n = n ఇంటూ x⁴n-1. ఇదే ఫార్ములా నేను x⁴n+1కి రాస్తా. అప్పుడు ఏమవుతుంది, n+1 ఇంటూ x⁴n+1-1, n+1 x⁴n-n క్యాన్సిల్, d/dx ఆఫ్ x⁴n+1 కదా. ఇప్పుడు మనం dx నాటు ఈ n+1 ఇటు పంపిస్తాం. x⁴n+1/n+1 = ఇంటిగ్రేషన్ xn ఇంటూ dx. ఇంటిగ్రేషన్ పెట్టుకుంటే ఇక్కడ మనకు +c వస్తుంది. ఇక్కడ +c అంటే ఏంటంటే ఏదో ఒక చేంజ్, కాన్స్టెంట్, నంబర్ అన్నట్టు. ఇవన్నీ ఫార్ములాస్ ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ వరకు ఎంత అయితే అంత మనకి ట్రిక్స్తో గుర్తుపెట్టుకోవడానికి చూడండి, లేకపోతే ఒక్కొక్క ఫార్ములాని 5 సార్లు రాయండి, నిద్రలో గిట్ట గుర్తుకుంటాయి. ఫార్ములాస్ వస్తే మాత్రం ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీగా చేయొచ్చు, అంతే. ఇందులో మనకి ఇంకేం తెలుసు, d/dx ఆఫ్ sin x అంటే కాస్ అంటే మైనస్ సైన్, tan అంటే సీకెంట్, కాట్ అంటే మైనస్ కొసికెంట్. దీనికి షార్ట్ కట్ ఏంటంటే, ఏదైతే c తోటి స్టార్ట్ అవుతుందో, ఏదైతే c తోటి, అవిట్లకు మనకి ముంగట మైనస్లు వస్తాయి, మిగతా అన్ని ప్లస్లే. అదే ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ కాస్ వచ్చేసి సైన్. ఈ 6 పక్కా గుర్తుండాలి మనకి, ఎందుకంటే ఇక్కడ మనకి మిస్టేక్ ఎక్కడ పోతుంది అంటే మ్యాక్సిమం మైనస్ కాడనే పోతుంది. ఆ మైనస్ పెట్టుకుంటే అయిపోతుంది. చూడు, d/dx ఆఫ్ sin x = cos x. అదే ఇంటిగ్రేషన్ cos x dx = sin x + c. సేమ్ ఇంటిగ్రేషన్ sin xకి మైనస్ cos x వస్తుంది, tan xకి sec²x, sec²xకి tan x, కాట్కి మైనస్ cosec²x, cosec²కి మైనస్ cot x, secant x ఇంటూ tan x secant x, cosecant x = మైనస్ cosecant x ఇంటూ cot x. సేమ్ అట్లా ఏంది, డిఫరెన్షియేషన్ వస్తే ఇంటిగ్రేషన్ డెడ్ ఈజీ అయిపోతుంది. దానికోసం డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా. మళ్ళీ ఇది మనకు తెలుసు, sin 1x అంటే 1/√1 - x². ఒకవేళ మైనస్ వస్తే మనకి ముంగట మైనస్ వచ్చింది అనుకో, cos 1 అయిపోతుంది. ఎట్లా డివైడ్ చేస్తా అంటే, ఇక్కడ ఒక లైన్స్ కొడుతున్నా కదా, వాటి నుండి డివైడ్ చేస్తా. ఇక్కడ వరకు ఇవి ట్రిగ్నోమెట్రిక్, ఇవి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఇక్కడికి అయిపోతుంది. దాంట్లో ఎట్లా అంటే, ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే, ఫస్ట్ 3 రేషియోలు, ఫస్ట్ 3 ఏమేమి, సైను, కాసు, టాను అన్నీ పాజిటివ్, మిగతా అన్నీ నెగిటివ్. ఫస్ట్ 3 పాజిటివ్, నెక్స్ట్ 3 నెగిటివ్. నెక్స్ట్ 3 ఏమేమి ఉంటాయి, కాట్, కొసికెంట్,
కాట్ సీకెంట్ కొసికెంట్ సెక్. ఇక చూడండి, కాస్ సైన్ సీకెంట్ పాజిటివ్, కొసికెంట్ మైనస్ మైనస్ నెగిటివ్. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ కంటే ఏమవుతుంది అంటే సింబల్ మారుతుంది. అక్కడ మనకు 1 - x² కదా, ఇక్కడ 1 + x² లేకపోతే x² + 1. అదే కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్కి x² - 1. గివి ఫార్ములాలు. మిగతా ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 1 చేసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లము ఎగ్జాంపుల్ గీట ప్రతి ఒక్కటి చెప్తా. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం వచ్చంటే 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి, వీడియో పెద్దగా ఉంటుంది. మనం ఏ టెక్స్ట్ బుక్ది డిస్కస్ చేస్తున్నాం అంటే రేడియంట్ సిరీస్. నేను చూసిన టెక్స్ట్ బుక్లలో అదే బెస్ట్. ఎందుకంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్కి ఇట్లా నంబర్లు ఇస్తాడు, అందులో బిట్స్ ఇస్తాడు. సేమ్ ఎక్సర్సైజ్లో గిట్ట వాటిని యూజ్ చేసుకొని అంటే ఆ టైప్ ఆఫ్ సమ్సే ఉంటాయి. మనమైతే అన్నీ సాల్వ్ చేద్దాం ఎగ్జాంపుల్ నుంచి అన్నీ. మ్యాక్సిమం పాలిటెక్నిక్ వాళ్ళు రేడియంట్ సిరీస్ టెక్స్ట్ బుక్ తీసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇట్లా మనకు క్వశ్చన్ ఇస్తాడు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ గివెన్ రాస్తాం. ఎగ్జామ్లో ఎట్లా రాస్తామో అట్లనే రాస్తున్నాం. మీరు ప్రాక్టీస్ ఎట్లయితే చేస్తారో ఎగ్జామ్లో గిట్ట అట్లనే రాస్తారు. అందుకని ఇట్లా ఇచ్చినాక మనం ఏం చేస్తాం, గివెన్ అని ఇంటిగ్రేషన్ని దాన్ని సపరేట్ రాసుకుంటాం. డైరెక్ట్ ఫార్ములాస్. ఇంటిగ్రేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది, మనకేం తెలుసు, tan x + c కదా, tan x + c. కాకపోతే నేను అన్ని ఇంటిగ్రల్స్ పెట్టి లాస్ట్కి +c రాస్తా. +c అంటే నంబర్ ఖాళీ. -e⁻x. ఇంటిగ్రేషన్ sin x అంటే ఏంది, -cos x + c. అయిపోయింది. సెకండ్ సమ్ చూద్దాం. ఇవి డైరెక్ట్ చేస్తున్నా ఎందుకంటే మీకు ఖాళీ ప్రాబ్లంలు అర్థం కావాలి కదా. ఫస్ట్ గివెన్ అని చెప్పి ఇది రాసుకుంటాం. తర్వాత ఏం చేస్తాము, 2 sec² x dx మైనస్ ఇంటిగ్రల్ 2e⁻x dx ప్లస్ 4 sin x dx. 2 అనేది కోఎఫిషియంట్ కాబట్టి కోఎఫిషియంట్ బయటికి రాస్తా. మీద వచ్చిందే మనకు వస్తుంది 2 ఇంటిగ్రేషన్ sec² x అంటే ఏం తెలుసు మనకి, tan x - 2e⁻x ప్లస్ 4 × -cos x ప్లస్ c. ఎందుకంటే అన్ని ఇంటిగ్రల్స్ అయిపోయినాయి. 2 tan x - 2e⁻x ప్లస్ -4 cos x ప్లస్ c. ఇప్పుడు c. అవి డైరెక్ట్ ఫార్ములాలు ఉన్నాయి కాబట్టి నేను సింపుల్ రాయాలి. మ్యాక్సిమం మీరు సింపుల్ రాసేయండి, ఎందుకంటే మనకి కరెక్షనల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లా రాస్తాము. ఇప్పుడు ఫస్ట్ సిన్స్ ఏంది, x⁻n ఉంది కదా, ఇంటిగ్రేషన్ x⁻n dx. అదేంది, x⁻n + 1/n + 1. ఇది దానికి. తర్వాత ఇది ఏముంది, ఇంటిగ్రేషన్ a⁻x dx ఉంది, a⁻x/log a. దీనికి గిట్ట ఒక ప్రూఫ్ ఉంటుంది కానీ మనకు అంత అవసరం లేదు, ఎట్లా వస్తుందో అనేది. ఇంటిగ్రేషన్ x⁻n dx అంటేనేమో x⁻n + 1/n + 1. ఇక్కడ పవర్లో n = 1, ఇక్కడ n = 9. అది రాసుకోండి కింద, బ్రాకెట్ క్లోజ్. మ్యాక్సిమం సింపుల్ రైట్లో లేకపోతే ఇట్లా కింద రాసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ దీనికి గివెన్ అని రాస్తాం, అందుకే = పెట్టినా. ఇంటిగ్రేషన్ తీసేస్తాం అప్లై చేసేటప్పుడు. x⁻9 + 1/9 + 1 ప్లస్ a⁻x కదా, a అంటే 9 కదా, అంటే ఏంది 9/x/log 9. 9 అని జర కిందికి ఉందండి, చిన్నగా రాస్తే ఏ లాగా అనిపిస్తుంది మనకి. ప్లస్ 9 × x⁻1 + 1/1 + 1 ప్లస్ c లాస్ట్కి. x⁻10/10 ప్లస్ 9/x/log 9 ప్లస్ 9x² ప్లస్ c. ఇంతే. మీరు ఎక్స్ప్రెషన్లో రాసుకోవాలంటే అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్, తర్వాత లాగరిథమిక్ అనుకుంటే ఇది ఇక్కడ రాసి ఇది ఇక్కడ రాస్తాం, అంతే. ఇంటర్చేంజ్ చేస్తాం, అంతే. ఇప్పుడు ఏం చేసుకుంటాం, అన్ని సమ్స్కి గివెన్ అని రాసుకొని ఇక్కడ సొల్యూషన్ అని పెట్టినందుకు రాయాల్సి వస్తుంది. ఏం కాదు, ఎంత నీట్గా రాసుకుంటే అంత మంచిది మనకి. ఇక్కడ మనకి x⁻n వచ్చేసరి a⁻x అయిపోతుంది. ఇది మనకి ఇంటిగ్రేషన్ 1/x గిట్ ఉంది, అదేంటి log x కదా, అట్లనే రాసుకుందాం, అంతే కదా. = ఇంటిగ్రేషన్ x⁻n ప్లస్ ఇంటిగ్రేషన్ 7/x ప్లస్ dx ప్లస్ 7 ఇంటిగ్రేషన్ 1/x dx. ఈ 7ని బయట రాసుకున్నాం ఎందుకంటే 7 × 1 మనకు 1/x ఉంది. ఇప్పుడు సెన్స్లో x⁻n ఎంత, x⁻n + 1/n + 1 ఇంటిగ్రేషన్ a⁻x ఏంది, a⁻x/log a
ఇంటిగ్రేషన్ 1/x dx దట్ ఈస్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. అన్నిటికీ ప్లస్ సిలే లాస్ట్కి. మరి నేను ఏం చేస్తా, ఈడ ఎన్ అంటేనేమో 7, ఈడ ఏ అంటేనేమో 7, ఈడ లాగ్ ఎక్స్ది డైరెక్ట్ ఉంది. ఎక్స్ పవర్ 7 ప్లస్ 1/7 ప్లస్ 1 ప్లస్ ఏ పవర్ ఎక్స్ 7 పవర్ ఎక్స్ బై లాగ్ 7 ప్లస్ ఇంటిగ్రేషన్ 7 ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ సి. x power 8/8 plus 7 power x by log x plus 7 into log x plus c. అండ్ డిఫరెంట్ స్కెచెస్ ఎందుకు వాడతాను అంటే ఈ స్టెప్ అయిపోయినాకనే కదా ఇది వస్తుంది. మీరు వాడాలంటే ఇది సెన్స్కి ఇట్లా మనకి ఫార్ములాలు వస్తే ఏదన్నా ఇచ్చి వాడచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం. ఇంటిగ్రేషన్ ఫస్ట్ గివెన్ అని చెప్పి రాసుకుంటాం. dx ప్లస్ ఇంటిగ్రేషన్ 5 పవర్ ఎక్స్ dx ప్లస్ 5 ఇంటిగ్రేషన్ sin x dx. సేమ్ x పవర్ 5 ప్లస్ 1/5 ప్లస్ 1 ప్లస్ 5 పవర్ x బై లాగ్ 5 ప్లస్ ఇంటిగ్రేషన్ 5 ఇంటూ sin x అంటే మైనస్ కాస్ x ప్లస్ సి. అదే d/dx కంటే sin x వచ్చేస్తుంది, అయిపోతుంది. x పవర్ 6/6 ప్లస్ 5 పవర్ x బై లాగ్ 5 మైనస్ 5 కాస్ x ప్లస్ సి. అంతే. ఇక దీనికి ఇంటిగ్రేషన్ x³ dx ప్లస్ ఇంటిగ్రేషన్ 3 పవర్ x dx ప్లస్ ఇంటిగ్రేషన్ 2 dx కదా. దీన్ని ఎట్లా రాసుకుంటా అంటే x³ 3 + 1/3 + 1 ప్లస్ 3 పవర్ x బై లాగ్ 3 ప్లస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 dx. x పవర్ 4/4 ప్లస్ 3 పవర్ x బై లాగ్ 3 ప్లస్ 2x ప్లస్ సి. ఎట్లా ఎందుకు రాసినామంటే ఇంటిగ్రల్ మనకు 1 dx ఉంది కదా, మ్యాక్సిమం 2 ఇంటూ 1 అని రాసుకుంటాం, లేకపోతే డైరెక్ట్ 2x dx అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇట సెన్సిల్ రాసుకోండి. థర్డ్ది అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ది ఇంటిగ్రేషన్ 2 పవర్ x ప్లస్ ఈ పవర్ x ప్లస్ x⁻⁻7/2. మనం ప్రాబ్లం చేసే కొద్దీ డిఫికల్టీ అనేది పెరిగిపోతుంటుంది. 2 పవర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ x⁻⁻7/2 dx. మ్యాక్సిమం ఈ ఈక్వల్స్ టుని ఈ లైన్ని ఈక్వల్స్ టు మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనకు నీట్గా కనిపిస్తుంది. ఇంటిగ్రేషన్ 2 పవర్ x అంటే ఏ పవర్ ఎక్సే కదా, అప్పుడు ఏమవుతుంది 2 పవర్ x బై లాగ్ 2 ప్లస్ ఈ పవర్ x ప్లస్ ఇదేంది x⁻⁻7/2 ప్లస్ 1/-7/2 ప్లస్ 1 ప్లస్ సి. దీనికి సెన్సులు రాస్తున్నా చూడండి. ఇంటిగ్రల్ ఏ పవర్ x dx ఈక్వల్స్ టు ఏ పవర్ x బై లాగ్ ఏ ప్లస్ ప్లస్ ఉండదు కాలన్ ఇంటిగ్రల్ ఈ పవర్ x dxకి వచ్చేసి ఈ పవర్ x ప్లస్ సి. తర్వాత ఇంటిగ్రల్ x పవర్ nకి వచ్చేసి dx వచ్చేసి x⁻n+1/n+1. ఇక్కడ n అంటే -7/2. ఇంతే కదా, సేమ్. ఇప్పుడు నేను దీన్ని సింప్లిఫై చేసుకుంటా. 2 పవర్ x లాగ్ 2 ప్లస్ e⁻x ప్లస్ x⁻. ఎల్సిఎం తీసుకోవాలి ఇప్పుడు దేనికి -7/2 ప్లస్ 1. ఎల్సిఎం వచ్చేసి ఈడ 1 2 1s are 2. ఇట్లా డైరెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడైతే మల్టిపుల్స్ డిఫరెంట్ ఉన్నాయనుకో -7 ప్లస్ 2 -5/2 x⁻-5/2 ప్లస్ సి. ఈ 5/2 మీదకి పోయిందనుకో ఉల్టా అయిపోతుంది. 2 పవర్ x బై లాగ్ 2 ప్లస్ e⁻x ప్లస్ 2/-5 ఇంటూ x⁻⁻5/2 ప్లస్ సి. నేను ఈ టర్మ్కే రాస్తున్నా, ఈక్వల్స్ టు అవతల ఇతల కాదు. ఇది మెయిన్ డినామినేటర్, న్యూమరేటర్ డినామినేటర్. ఎప్పుడైతే ఇది పైకి పోయిందనుకో డినామినేటర్ బై న్యూమరేటర్ అవుతుంది. 2 పవర్ x బై లాగ్ 2 ప్లస్ e⁻x మైనస్ 2/5 x⁻⁻5/2 ప్లస్ సి అయిపోయింది. ఇక్కడ మీరు ఒక స్టైల్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే అక్కడ వరకే సొల్యూషన్ అని. ఇప్పుడు ఇది గిట చూసేసుకుందాం. ఇది గిట సింపుల్గా ఉంటుంది. గివెన్ అని చెప్పి రాసుకుంటాం. దీనికి గివెన్ అని రాసుకుంటాం ఈక్వల్స్ టు కాస్ x dx మైనస్ ఇంటిగ్రేషన్ sin x dx. అదేమవుతుంది ఇంటిగ్రేషన్ కాస్ x అంటేనేమో ప్లస్ sin x మైనస్ ఇంటిగ్రేషన్ sin x అంటేనేమో మైనస్ కాస్ x ప్లస్ సి. sin x ప్లస్ కాస్ x ప్లస్ సి అయిపోయింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి.
ఇప్పుడు నేను సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఇంటిగ్రల్ 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 7 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x హోల్ డిఎక్స్. ఫస్ట్ గివెన్ అని రాస్తాము, ఇచ్చింది రాసుకుంటాం. 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 7 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x డిఎక్స్. ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనకి 1/√x ఫార్ములా ఉంది, కాకపోతే అది మీకు ఇప్పటివరకు రాలేదు. ఆ ఫార్ములా నేర్చుకోండి. ఆ ఫార్ములా ఏంటంటే, ఇది ఫార్ములా లేకుండా వేస్తా కానీ లాస్ట్కి మనకు అదే వస్తుంది. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1/√x dx ఈక్వల్స్ టు 2√x ప్లస్ c. దీన్ని ఏమొస్తుంది, ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఈక్వల్స్ టు tan x ప్లస్ c. ఇంటిగ్రల్ 1/x dx ఈక్వల్స్ టు log x ప్లస్ c. ఇంతే కదా. ఇది వితౌట్ ఫార్ములా వేస్తా, ఒకసారి విత్ ఫార్ములా వేస్తా. వేరే తీసుకుందాం, సేమ్ వస్తుంది మనకి. ఫార్ములాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ప్రొసీజర్ అనేది తక్కువ కావడానికి. మీరు ఎగ్జామ్లో ఇట్లా ఏం చేయకండి, డైరెక్ట్ సిన్స్ రాసి ఇప్పుడు ఏదైతే చేస్తామో అది రాయండి. ఇప్పుడు ఏంటి, ఇంటిగ్రల్ 1/2 రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 7 ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్. ఇక్కడ నేను కొన్ని దగ్గరలలో డిఎక్స్ మర్చిపోతా, జర మీరు జాగ్రత్తగా చూసుకోండి. 1/2 ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ని ఎట్లా రాసుకోవచ్చు, 1/x టు ద పవర్ ఆఫ్ 1/2 రాసుకోవచ్చు, ప్లస్ 2 tan x ప్లస్ log x. ఇది గిట అయిపోయినాక మనం ప్లస్ సి రాసుకుందాం. 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -1/2. ఎందుకంటే 1/a పవర్ అని మనకు తెలుసు, a పవర్ -n కదా, అట్లా రాసుకుంటాం ఏదైనా మనకి డిఫికల్ట్ అనిపిస్తే. dx ప్లస్ 2 tan x ప్లస్ log x అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనము, మళ్ళీ వేరేది ఎక్స్ పవర్ n రాసుకోవచ్చు కదా, x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. 1/2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -1/2 ప్లస్ 1/-1/2 ప్లస్ 1. సేమ్ ఈ రెండు అట్లనే. -1/2 ప్లస్ 1కి ఎంత ఎల్సియము, -1 ప్లస్ 2/2 అంటే 1/2. 1/2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/2/1/2 ప్లస్ 1/2 -1/2 ప్లస్ 1/2 కదా. దీన్ని నేను ఎట్లా రాసుకుంటా అంటే ఇక్కడ ఈ స్పేస్ని గిట్ట యూజ్ చేసుకుందాం, ఎందుకంటే విత్ ఫార్ములా డైరెక్ట్ అయిపోతుంది. 1/2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 2/1. ఇది డినామినేటర్ ఉందిగా 1/2, మీకు పోతే సేమ్ డినామినేటర్ బై న్యూమరేటర్ ఇంతకుముందు. అప్పుడు ఏమవుతుంది, 1/2 ఇంటూ 2 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/2. 2 క్యాన్సల్, రూట్ ఎక్స్ మిగిలింది. రూట్ ఎక్స్ ప్లస్ 2 tan x ప్లస్ log x ప్లస్ c. ఇంతే, ఇది సొల్యూషన్. డైరెక్ట్ ఫార్ములాతో చూద్దాం. 1/2 ఇంటిగ్రల్ 1/√x dx ప్లస్ 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x dx కదా. 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/√x అంటే ఏం రాసుకోవచ్చు, 2√x ప్లస్ 2 tan x ప్లస్ log x ప్లస్ c కదా. 2 క్యాన్సల్, రూట్ ఎక్స్ ప్లస్ 2 tan x ప్లస్ log x ప్లస్ c. ఇక్కడ చూడండి ఎన్ని స్టెప్స్ చేసినాం, 1 2 3 4 5 6 7, ఇక్కడ 3 స్టెప్స్. అందుకే మనం ఫార్ములాని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే స్టెప్ సెట్ యూజ్ చేసుకోవడానికి, టైం సేవ్ చేసుకోవడానికి. ఈ ఫార్ములా ఒకటి కొత్తది, అందులో ఎందుకు చెప్పలే అంటే d/dx ఆఫ్ 1/√x మనం చేయలేము కాబట్టి చేయాలి, చెప్పుకోవాలి. లాస్ట్కి ఇంకొక వీడియో పెడతా, ఏమైనా ఎక్స్ట్రా ఫార్ములాస్ ఉంటే మధ్యలో. మీరైతే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో అంత ఈజీ అవుతుంది ఇంటిగ్రేషన్. ఇది మనకు బీటెక్ దాకా వదలదు. దీన్ని ఎట్లా చేస్తామో చూసుకుందాం. ఫస్ట్ గివెన్ అని రాసుకుంటాము, సొల్యూషన్లో గివెన్ అని చెప్పి క్వశ్చన్ నెంబర్ రాసుకుంటాము. సెకండ్ () రోమన్ నెంబర్ 2 రాసుకొని దీన్ని స్ప్లిట్ చేసుకుంటాము. కొసెకండ్ స్క్వేర్ ఎక్స్
డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ గివెన్ అని రాసుకున్న దానికి ఈక్వల్స్ పెట్టుకుని దాని తర్వాత పెట్టుకున్నాం. ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, మైనస్ కాట్ ఎక్స్ డైరెక్ట్ ఫార్ములా, ప్లస్ ఇది గిట్లా డైరెక్ట్ ఫార్ములా ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ, ప్లస్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ఏంది ప్లస్ సైన్ ఎక్స్. ప్లస్ సైన్ ఎక్స్ అనే చదవండి మీరు, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది కదా, మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఇట్లా ఇచ్చిండు మనకి ఏం తెలుసు, ఎక్స్ పవర్ ఎన్నే ఉంది మనకి, ఇట్లా ఉంది కదా. ఫస్ట్ దీన్ని మనకు ఫార్ములా వచ్చేటట్టు రాసుకుంటాం. గివెన్ అని రాస్తాము, దాన్ని ఏం చేస్తాము ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్, ఫస్ట్ సింప్లిఫై చేసుకుందాం, దాని తర్వాత రూట్వి రాసుకుందాం. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ క్యూబిక్ రూట్ 3 కదా, అంటే ఏంది రూట్లో 3 ఉంది, సో ఏమవుతుంది 1/3 అవుతుంది, ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/3 క్యూబిక్ రూట్ ఉంది కదా. ఒకవేళ స్క్వేర్ రూట్ ఉంటే, ఒకవేళ రూట్ ఎక్స్ ఉంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/2 రాస్తాం. క్యూబిక్ ఇక్కడ 3 మెన్షన్ చేసింది కాబట్టి 1/3 అని రాస్తున్నాం అంతే. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తా అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/3 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/3 డిఎక్స్. దీన్ని మీరు పంపించిన ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్ ఈక్వల్స్ టు 1/a టు ద పవర్ ఆఫ్ ఎన్ మీది పంపించిన, సో ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది పవర్ది. ఇది ఏముంది, సిన్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. ఎన్ అంటే ఒకసారి 1/3, ఇంకోసారి ఎన్ అంటే మైనస్ 1/3. ఇంటిగ్రేషన్ తీసేస్తాం, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 1/1/3 ప్లస్ 1 ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/3 ప్లస్ 1/మైనస్ 1/3 ప్లస్ 1. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 1కి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం 3, ఈడ ఏం లేదు కదా, 3 1s are 3 అయిపోయింది. ఇప్పుడు 1 × 1 ప్లస్ 3 × 1 3 4/3. ఎప్పుడైతే డిఫరెంట్ మల్టిపుల్స్ అంటే వేరే వేరే టేబుల్ వేరే వేరే నంబర్లు 2 డిఫరెంట్ నెంబర్స్ ఉంటే ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మధ్యలో ఏ సింబల్ ఉంటే అది చేసుకుంటాం. 4/3/4/3 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/3 ప్లస్ 1కి ఏమొస్తుంది ఎల్సిఎం 3 మైనస్ 1 ప్లస్ 3 దట్ ఈస్ 2/3 ప్లస్ 2/3 2/3. ఇది దేనికి మీద పంపిస్తే ఇది దీనికి మీద పంపిస్తాం. మెయిన్ డినామినేటర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4/3 ఇంటూ 3/4 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2/3 ఇక్కడ ప్లస్ సి ప్లస్, ఎందుకంటే ఇంటిగ్రల్స్ అయిపోయినాయి కదా అందుకు, ఇంటూ 3/2 ప్లస్ సి 3x టు ద పవర్ ఆఫ్ 4/3/4 ప్లస్ 3x టు ద పవర్ ఆఫ్ 2/3/2 ప్లస్ సి. ఇక్కడ మీరు 3/2 కామన్ తీసుకుంటా అంటే ఈ సొల్యూషన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, ఈడి కన్నా ఆపొచ్చు, లేకపోతే 3/2ని కామన్ తీసుకొని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4/3/2 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2/3 ప్లస్ సి అని గిట్ట రాసుకోవచ్చు. ప్లస్ సి లోపల రాసుకున్నా బయట రాసుకున్నా ఏం కాదు, ఇక్కడ ప్లస్ సి మీనింగ్ నంబర్ అని. ఇప్పుడు ఇంకొక సమ్ చూద్దాం. ఇట్లా మనకి ప్రోడక్ట్ ఇచ్చింది కదా, మనం ఫస్ట్ ప్రోడక్ట్ చేసుకుంటాం. సొల్యూషన్ గివెన్ అని రాసుకొని ఈ 1 ఇంటూ ఇది మొత్తం, ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇది మొత్తం 1 ఇంటూ 2 ప్లస్ 3x మైనస్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 3x డిఎక్స్ హోల్ డిఎక్స్ అన్నిటికీ డిఎక్స్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 3x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3x స్క్వేర్ కదా డిఎక్స్ 2 ప్లస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ 2 దట్ ఈస్ ప్లస్ 1, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 3x స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఇది సపరేట్ రాసుకుంటాం, 2dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 3 ఇంటూ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 2dx అంటే ఏంది 2x, అంటే 2 ఇంటూ 1dxే కదా, 2 బయట రాసుకొని అట్లా రాసుకునే బదులు డైరెక్ట్ రాసేసిన, ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మైనస్ 3 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3. సిన్స్ ఏం తెలుసు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ అంటే సిన్స్ రాసి రాయాలి, కానీ ఇన్ని సమ్స్ మీరు చూసినారంటే మీకు ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. లాస్ట్కి ప్లస్ సి అయిపోయింది. ఇక దీన్ని నార్మల్గా లోపలికి ఇంటూ వేసుకొని రాస్తాం అంతే. నెక్స్ట్ 5th వన్.
ఏమి ఇచ్చిండు ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ డిఎక్స్ అని ఇచ్చిండు. ఇది ఎట్లుంది మనకు ఫస్ట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్క ఉంది. సొల్యూషన్ గివెన్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. కొందరికి ఎట్లా అలవాటు ఉంటుంది అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని ఉంటుంది. మ్యాక్సిమం ఇది ఫాలో అవ్వండి, ఎందుకంటే మనము 5 మార్క్స్ చేసేటప్పుడు ఇట్లా రాసుకుంటే మనకి ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. దీనికంటే ఇది బెటర్, ఇదే ఫాలో అప్ కండి. సో దీన్ని నేను ఎట్లా రాస్తా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x. నేను డాట్ని వాడట్లే, బ్రాకెట్ని వాడుతున్నా, ఎందుకంటే బ్రాకెట్ కొంచెం క్లారిటీ ఉంటుంది. 1/x హోల్ స్క్వేర్ మొత్తానికి డిఎక్స్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వన్ జా క్యాన్సల్ ప్లస్ 2 ప్లస్ 1/x స్క్వేర్ డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -2 డిఎక్స్. సిన్స్ ఏంది 1/a పవర్, దట్ ఈస్ a పవర్ -n. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్. 2 ఇంటూ 1 కదా, మనకి ఇంటిగ్రేషన్ 1 dx ఉంది కదా, అందుకని ఇట్లా రాసినాం. ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -2 dx. దీని ఏమొస్తుంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 ప్లస్ 1/2 ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 ప్లస్ సి. ఇంటిగ్రేషన్ అంతా అయిపోయింది. x³ ప్లస్ 2x ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -1/-1 ప్లస్ సి. x³ ప్లస్ 2x ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -1ని మనం 1/x రాసుకోవచ్చు, అంతే కదా. a టు ద పవర్ ఆఫ్ -n ఈక్వల్స్ టు 1/a టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ n అంటే 1 అయిపోయింది. ఇప్పుడు మనకి ఇట్లా ఇచ్చిండు అనుకో, ఏం చేసామంటే ఫస్ట్ ఏం చేస్తాం, సొల్యూషన్ అని చెప్పి గివెన్ అని చెప్పి రాసుకుంటాం. ఏమి ఇచ్చిండు, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఒకవేళ డినామినేటర్లో ఎక్స్ ఉందనుకో అప్పుడు మనకి 1/x వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంటూ ఉన్నాయి, అన్నీ ఆగమాగం ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తాను అంటే న్యూమరేటర్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ప్లస్ మైనస్ టర్మ్స్ని డివైడ్ చేస్తాను. సో నేను ఈచ్ టర్మ్కి రాసుకుంటా, ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 5x బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 5/x పవర్ 4 డిఎక్స్. ఇప్పుడు మనం ఏది వాడతామంటే a టు ద పవర్ ఆఫ్ 1/a పవర్ n అంటే ఏంది రాస్తాం, a పవర్ -n రాస్తాం. అదే రాసుకుంటా చూడండి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -4 ప్లస్ 5x ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -4 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -4. ఇప్పుడు దీన్ని ఏం రాసుకుంటా, మనకి ఇంకో ఫార్ములా తెలుసు, a పవర్ m ఇంటూ a పవర్ n, దట్ ఈస్ a పవర్ m ప్లస్ n. బేసెస్ ఆర్ సేమ్, పవర్ మస్ట్ బి యాడెడ్, అంతే. ఇంటిగ్రల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 - 4 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 - 4 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -4 డిఎక్స్. ఫస్ట్ మనం సింప్లిఫై చేసుకొని దాని తర్వాత వేసేస్తే ఈజీగా అయిపోతుంది. సపరేట్ ఇంటిగ్రల్ని దాన్ని సపరేట్ రాసుకుంటా. అన్నిటికీ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n కదా, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 1/n ప్లస్ 1 ఫామ్. n అంటే ఒకసారి -2 -3 -4. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -2 ప్లస్ 1/-2 ప్లస్ 1 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -3 ప్లస్ 1/-3 ప్లస్ 1 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -4 ప్లస్ 1/-4 ప్లస్ 1 డిఎక్స్. సారీ, ఇంటిగ్రల్ అన్నీ అయిపోయినాక డిఎక్స్ ఎందుకు వస్తుంది, ప్లస్ సి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -2 ప్లస్ 1 అంటే -1/-1 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ పవర్ -2/-2 ప్లస్ 5 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -3/-3 ప్లస్ సి. ఈ మైనస్లో న్యూమరేటర్లకు పెట్టుకుంటాం. మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -1 అంటే ఫస్ట్ మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -1 -5/2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -2 ప్లస్ ఇంటూ మైనస్ దీనికి ఇట -5/3 ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ -3 ప్లస్ సి. -1/x -5/2 ఇంటూ 1/x² -5/3 ఇంటూ 1/x³ ప్లస్ సి. ఇక మనం ప్రాపర్గా రాసేసుకుంటాం.
ఇగో ఇదే టెక్స్ట్ బుక్ రేడియన్ పబ్లిషింగ్, కాకపోతే ఇది M3 టెక్స్ట్ బుక్ మన దగ్గర పీడిఎఫ్లతో నడిపిస్తున్నాం. -1/x -5/2x² -5/3x² ప్లస్ c. ఈ M2 ప్రతి ఒక్క మ్యాథ్స్ది పెడతా, వీలుంటే సబ్స్క్రైబ్ చేయరు, లేకపోతే బ్యాక్లాగ్ అయితే పడనీయకుండా చూసుకోరు. ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. సొల్యూషన్ అని చెప్పి గివెన్ అని రాస్తాము. ఇంటిగ్రల్ x² + 2x + 3/x⁴ dx ఇట్లా రాసేస్తాము. తర్వాత దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి రాసుకుంటాము. x² / x⁴ 2x/x³ x⁴ + 3/x⁴ దాన్ని మీద పంపించేస్తాము. లేకపోతే క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీద పంపించిన డబల్ అవుతుంది, ఎందుకు మగం ఎందుకు. x² × x⁴ + 2x × x⁴ + 3 × x⁴ dx. మళ్ళీ ఏం చేస్తాము, a⁴m × a⁴n, దట్ ఈస్ a⁴m + n. ఈడ మనకు 1/a⁴n = a⁻−n. సిన్సులు ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఒకవేళ ముందు సమ్ చూసుంటే దీనికి అవసరం లేదు. x⁴ 2 - 2 + 2 × x⁴ - 1 - 4 + 3 × x⁴ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ x⁴ - 2 - 4 - 2 + 2x⁴ - 3 + 3 x⁴ dx x⁻² dx ప్లస్ 2 ఇంటిగ్రల్ x⁴ - 3 dx ప్లస్ 3 ఇంటిగ్రల్ x⁴ dx. అన్నిటికీ ఏంది ఇంటిగ్రల్ x⁴n dx, అదేంది x⁴n + 1/n+1 ప్లస్ c. ఇక్కడ మనకి ఎన్నో ఒకసారి -2 -3 -4 x⁴ - 2 + 1/-2 + 1 ప్లస్ x⁴ ఇంటూ ఇక్కడ కోఎఫిషియంట్లను మనం ఇగ్నోర్ చేసుకుంటాం, బట్ చూసుకోండి ఆ తప్పు చిన్న చిన్న తప్పులే పోతాయి మనం ఎంత పెద్ద సమ్ చేసినా. -3 + 1 + 3 × x⁴ - 4 + 1/-4 + 1 ప్లస్ c x⁴ - 1/-1 + 2 × x⁴ - 2/-2 3 × x⁴ - 3/-3 ప్లస్ c. సేమ్ ఇంతకు ముందు లెక్కనే ఫస్ట్ న్యూమరేటర్లకు రాసుకుంటా. 2 1s క్యాన్సిల్, x², 3 1s క్యాన్సిల్, -x³ ప్లస్ x -1/x -1/x² -1/x³ ప్లస్ c. వీడికన్నా ఆపేయచ్చు, లేకపోతే ఇంట్లోకి గిట్ట మనం -1/x కామన్ తీసినాం అనుకో, 1 + 1/x + 1/x² ప్లస్ c బయటనన్నా రాసుకోవచ్చు, లోపలనన్నా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు మైనస్ తీసినాం అనుకో, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, అంతే. ఇక సేమ్ ఇది గిట్ ఇట్లానే ఫస్ట్ సొల్యూషన్ గివెన్ అని రాస్తాము. గివెన్ అని చెప్పి ఏం రాస్తాం, 2x³ - 5x² + 7/x dx. ఇక మనం ఫస్ట్ న్యూమరేటర్ని సపరేట్గా రాసుకుంటాం. ఈ ఒకవేళ 1/xని మనం x⁴ -1 అని రాసుకోం, ఎందుకంటే ఓన్లీ 1/xకి వచ్చేస్తుంది కదా. సో నేను లాస్ట్ టైం అట్లనే రాసి మిగతా అన్ని చూసుకుంటాం. x 1s 2s 1s క్యాన్సిల్ అయిపోయింది. డినామినేటర్లో ఒకవేళ x⁴1 ఇస్తేనే ఇట్లా సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే 2 ఇడ క్యూబ్ ఉంది, ఒకటి పోతే 2 మిగులుతుంది, 2x² మిగులుతుంది. -5x + 7/x dx ఇంటిగ్రేషన్ 2 బయట dx -5 బయట ఇంటిగ్రల్ x dx ప్లస్ 7 బయట 1/x dx. ఇవి డైరెక్ట్ ఫార్ములాలు ఉన్నాయి. 2 × x⁴ + 2 + 1/2 + 1 -5 × x⁴ + 1 + 1/1 + 1 ప్లస్ 7 × log x ప్లస్ c. 2x³/3 -5x² 2 + 7 log x ప్లస్ c. 2/3 x³ - 5/2 x² ప్లస్ 7 log x ప్లస్ c అయిపోయింది.
మనకి డినామినేటర్లో ఒకవేళ ఎక్స్ ఇచ్చిండు అనుకోండి డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాం. ఎక్స్ కంటే హయ్యర్ పవర్స్ ఇచ్చిండు అనుకో క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం, లేకపోతే నార్మల్ 1/a అనేది వాడుకుంటాం అంతే. ఇప్పుడు థర్డ్లో ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, థర్డ్లో సెకండ్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, x-2 x+3 √x dx. ఫస్ట్ ఇట్లా ఇచ్చింది కదా, న్యూమరేటర్ని మనం ప్రాపర్గా రాసుకుంటాం. ప్రాపర్గా ఎట్లా రాసుకుంటాం అంటే చూడండి, ఇది మొత్తానికి బ్రాకెట్ x × x+3 -2 × x+3 √x dx. కాకపోతే ఇది మొత్తము రఫ్లో చేసుకోండి. x-2 × x+3 కదా, x(x+3) -2 × x+3 x² + 3x - 2x ప్లస్ ఇంటూ మైనస్ -6 x² + x - 6 ఇంత వచ్చింది కదా. ఇది డైరెక్ట్ ఇలా పెడదాం. ఈ స్టెప్ గిట్ట మనకు అవసరం లేదు, ఇది రఫ్ ఇక్కడనే చేసుకోండి. x² + x - 6 √x కదా. √xని ఎట్లా రాసుకోవచ్చు, x⁴(1/2). ఒకవేళ రూట్ తెచ్చిండు అనుకోండి మనం ఏం చేయాలి, 1/2 రాసుకోవచ్చు. దీనికి మనం √x రాసుకోవచ్చు, ఎందుకంటే √xది డైరెక్ట్ ఫామ్ ఉంది కదా. చూద్దాం. ఇక నేను ఏం చేస్తున్నా, సపరేట్ రాసుకుంటున్నా. ఇంటిగ్రల్ x² × x⁻⁻² + x × x⁻⁻² - 6 √x. 6/√xకి మనకి డైరెక్ట్ ఉంది కదా, సో అట్లా అని రాసేసుకుంటాం. ఒకవేళ మనకి డైరెక్ట్ ఫార్ములా లేకపోతేనే చేసుకుంటాం. 2 - 1/2 + x⁻1 - 1/2 - 6 √x dx. ఇక 2 - 1/2 ఎల్సిఎం ఎంత అవుతుంది, 2/1 అన్నట్టు. 2 2 4 -1 దట్ ఈస్ 3/4. x⁻3/4 ఒకటి ప్లస్ x⁻1 - 1/2 దట్ ఈస్ 2 2 - 1 దట్ ఈస్ 1/2. ఎల్సిఎం మీట ఫాస్ట్ ఎట్లా చేస్తారంటే ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినామనుకో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంటిగ్రేషన్ అప్లై చేసేద్దాం. ఇంటిగ్రేషన్ ఫార్ములా రాసుకుందాం. ఇంటిగ్రేషన్ x⁻n dx = x⁻n + 1/n+1. ఇంటిగ్రేషన్ 1/√x dx = 2√x + c. n అంటేనేమో 3/4, n అంటేనేమో 1/2. x⁻3/4 + 1/3/4 + 1 ప్లస్ x⁻1/2 + 1/1/2 + 1 - 6 × 2√x + c. ఇది మన అజంప్షన్ కోసం. ఒకవేళ మ్యాథ్స్ రాని వాళ్ళు ఉంటే జర ఇట్లా కింద వేసుకోండి. మనకి నువ్వు ఎట్లనన్నా చెయ్యి, ఆన్సర్ కరెక్ట్ వస్తే చాలు. x⁻, సేమ్ మళ్ళీ 3/4 + 1 అంటే ఏమవుతుంది, ఎల్సిఎం 4, ఈడేం లేదంటే 1, 3 + 4 7/4 7/4 x⁻3/2 3/2, ఎందుకంటే డైరెక్ట్ 2 1 2 1 + 2 -12√x + c. x⁻7/4 × 4/7 ప్లస్ x⁻3/2 × 2/3. దీన్ని మీది పంపించిన మీదికి ఇట్లా పెడదాం. x⁻7/4 అంటే 4/7 ముంగట రాసుకుంటా, కోఎఫిషియంట్ కదా. అయిపోయింది. ఎన్నో ఎగ్జాంపుల్ ఇది, థర్డ్లో ఫోర్త్ బిట్. ఇంటిగ్రేషన్ tan x + 2 cot x (² dx). 2 cot x (²). నేనేం చెప్పిన, ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ మనకు డిఫికల్టీ అనేది పెరుగుతుంది. ఇది గిట్ట ఏముండదు, సింపుల్ ఉంటుంది. గివెన్ అని చెప్పి రాస్తాము. ఇదేముంది, a + b (² ఉంది, దాన్ని a² + 2ab + b² రాసుకుంటాము. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంటిగ్రల్ ఈక్వల్స్ tan² x + 2 × tan x × 2 cot x + 2 cot x (²). ఇక్కడ 2ని మర్చిపోతారు, ఓన్లీ cot xకి రాసుకుంటారు. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎక్కడ ఎర్రర్ చేస్తారో అవి చెప్తున్నా. ఇప్పుడు tan cot, మనకి tan అంటే తెలుసు
అంటే కాట్ కదా, 1/cot అంటే ట్యాన్కి ఉల్టా కాట్. సో డైరెక్ట్ వన్స్ క్యాన్సిల్ చేస్తున్నా, ఎక్స్ ఇంటూ 1/x మనం చేయొచ్చు కదా, 1 వస్తుంది. అట్లనే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan square x ప్లస్ 2 2s 4 ఇంటూ 1 1 ప్లస్ 2 square 4 cot square x dx. ఇవి ఏం చేస్తాము, సపరేట్ రాసుకుంటాం. ఇవి ఇంటర్ వాళ్ళు గిట్లా చూడవచ్చు, ఏమైనా ఇంటిగ్రేషనే కాబట్టి 4dx ప్లస్ అది గిట్ట పెడతా, జర రీచ్ అయితే పెంచండి కొంచెం ప్లీజ్. సపరేట్ రాసినాం కదా. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ట్యాన్ స్క్వేర్కి ఉందా మనకి? లేదు. మనకేముంది, ఇంటిగ్రేషన్ సెకండ్ స్క్వేర్ ఎక్స్కే ఉంది, అంటే ట్యాన్ ఎక్స్ రాస్తాం. ట్యాన్ స్క్వేర్కి లేదు కదా, సో మనం ఈడేం రాస్తామంటే ఐడెంటిటీస్ని యూజ్ చేసుకుంటాం. ఐడెంటిటీస్ అంటే ఏం లేదు, 1 అన్నట్టు. అందులో మనకి ఏమేమి తెలుసు అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఈ 3 ఐడెంటిటీలు ఇంపార్టెంట్. దీనికోసం సపరేట్ వీడియో మనం చేయలేము కాబట్టి, అంటే ఆల్రెడీ ఉంటుంది, చేసి పెట్టిన మళ్ళీ అదేం సర్చ్ చేస్తారు, ప్రాబ్లమ్స్ మధ్యలోనే వచ్చేసింది కదా, చెప్పుకుందాం. ఇక్కడ మనకి ట్యాన్ స్క్వేర్ ఎక్స్ని ఎట్లా రాసుకోవచ్చు, ఈ ఫామ్ కదా. ఫస్ట్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇందులో మనకి ట్యాన్ స్క్వేర్ కావాలి, ఇది ఇటు. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు ట్యాన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. సేమ్ ఈడ మనకి కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా, 1 ఇటు మనకు ప్లస్ కాట్ స్క్వేర్ కావాలి. సో కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్స్ టు కాట్ స్క్వేర్ ఎక్స్. ఈ రెండులో సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతాయి. ఇది సిన్స్, ఈ సిన్స్ ఒకటే రాస్తాము, ఈ సిన్స్ ఒకటే రాస్తాం, ఇదన్నా రాస్తాం, ఇదన్నా రాసుకుంటాం. ఎందుకంటే మనకు ఫ్రమ్ ఐడెంటిటీస్ ఏడికైనా వచ్చిందో తెలియాలి కదా. మీరు ప్రాబ్లంలలో సిన్సులు రాస్తే ఏమనుకుంటారంటే, ఇంత దగ్గర మ్యాటర్ ఉంది, కంటెంట్ ఉంది, వీడు సొంతంగానే వేసిండు అనుకోండి, మార్క్స్ కట్ చేయకుండా వేస్తారు. లేకపోతే కరెక్షనర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది మార్క్స్ మొత్తం. ఇట్లా ఓవర్ స్ట్రైకింగ్స్ లేకుండా చూసుకోరి. ఇప్పుడు ఏం రాస్తా, టాన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ ప్లస్ 4x. దీనిది చేసేసిన నేను, దీనిది ఏముంది, ఇంటిగ్రేషన్ 1 dx, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. ప్లస్ 4ని బయట రాసుకుంటున్నా, కాట్ని ఎట్లా రాసుకోవచ్చు, కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాసుకోవచ్చు డిఎక్స్. సో మళ్ళీ దీన్ని సపరేట్ రాసుకుంటాము. ఫోర్ ఇంటూ ఇంటిగ్రల్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ 4 ఇంటూ 1. ఈ 4 అనేది రెండింటికి ఇంటూ ఉంది, 4 ఇంటిగ్రేషన్ 1 డిఎక్స్. ఇంటిగ్రేషన్ సెకండ్ స్క్వేర్ అంటే ఏం తెలుసు మనకి, టాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 4x ప్లస్ 4 ఇంటూ మైనస్ కాట్ ఎక్స్ మైనస్ 4, అంతే కదా. 4x ఇది గిట ప్లస్ 4 మైనస్ 4x ప్లస్ 4x క్యాన్సిల్, tan x మైనస్ 4 cot x మైనస్ x ప్లస్ c. ఇంతే. డౌట్ ఉంటే మీరు ఆన్సర్లను చెక్ చేసుకోండి, ఎంత ఆన్సర్లు చేసినా ఇంతే వస్తుంది. ప్రొసీజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 నుంచి మనకు అన్ని ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఇవి సాల్వ్ చేయాలంటే మనకు కాన్సెప్ట్ తెలవాలి. ఏం కాన్సెప్ట్ తెలవాలి, ట్రిగ్నోమెట్రీవి ఏముంటాయి మనకు 6 రేషియోస్ ఉంటాయి. ఏమేమి తెలుసు, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్, కొసెకంట్ ఎక్స్ కదా. ఇంతకుముందు సైన్వి కాస్ గిట్ట కొన్ని సాల్వ్ చేసినాం కదా, అవి గిట్ట తెలిసి ఉండాలి. సైన్ ఎక్స్ అంటే మనకి ఏం తెలుసు, ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అది 10th వాడతాము, అన్నీ రాసుకుందాం. ఇక్కడ సరిపోదు కానీ ఇవి మనకి ఎట్లా తెలుసు, టాన్ అంటే ఏంది,
ఓ బై ఏ, కాట్ అంటే ఉల్టా ఏ బై ఓ, సీకెండ్ అంటే కాస్కు ఉల్టా అంటే ఏమవుతుంది హెచ్ బై ఏ, కొసికెంట్ అంటే హెచ్ బై ఓ. ఎందుకంటే మనం పెద్ద పెద్ద రాసే నీటికి గిట్ట కొట్టదుగా. హెచ్ అంటేనేమో హైపోటెనియస్, ఓ అంటేనేమో ఆపోజిట్, ఏ అంటేనేమో ఏడీజే అడ్జసెంట్ సైడ్ రాసుకున్నాము. సైన్ ఎట్లా రాసుకోవచ్చు, సైన్ ఉల్టా 1 కొసికెంట్. ఈ రెండు ఒక పేర్, ఈ రెండు ఒక పేర్, ఈ రెండు ఒక పేర్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. కాకపోతే రెసిప్రోకల్స్కి వచ్చేవరకు సైన్ అంటే 1 కొసికెంట్. ఇక్కడ ఎస్ తోటి స్టార్ట్ అయితే ఇక్కడ సి తోటి స్టార్ట్ అవుతుంది. కాస్ అంటేనేమో 1 సీకెంట్ ఎక్స్, టాన్ అంటేనేమో 1 కాట్ ఎక్స్, కాట్ అంటేనేమో 1 టాన్ ఎక్స్, సీకెంట్ అంటేనేమో 1 కాస్ ఎక్స్, కొసికెంట్ అంటేనేమో 1 సైన్ ఎక్స్. ఈ సైన్కి కాస్ట్లో, ఈ టాన్కి కాట్లో గిట్ట ఇంకో లెక్క రాసుకోవచ్చు. ఎట్లా అంటే టాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అంటే టాన్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ బై కాస్ అని రాసుకుంటాం. ఎందుకంటే ఓ బై ఏ కదా, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే సైన్ బై కాస్, డినామినేటర్లో హైపోటెనియస్ క్యాన్సిల్ అయిపోతుంది. కాట్ ఎక్స్ అంటే కాస్ బై సైన్, దీని ఉల్టా. ఈ వాల్యూస్ తెలవాలి. దీంతోపాటు మనకి ఇంకోటి ఏం తెలవాలంటే ఐడెంటిటీస్. ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పిన కదా, అదే ఐడెంటిటీస్, టిఐటిఈఎస్ ఐడెంటిటీస్. ఏమేమి ఉన్నాయి మనకి, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, 2 సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, మీరు అంత టెన్షన్ తీసుకొని అవసరం లేదు. కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఈ 1 ఎట్లా వచ్చినాయో తెలవాలంటే మనం ఏం చేస్తాము, ఫస్ట్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకున్నాం. సైన్ అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెనియస్, స్క్వేర్ ప్లస్ కాస్ అంటే ఏంది, ఏ బై ఓ, ఏ బై హెచ్ కదా, ఏ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్. ఇప్పుడు ఈక్వల్స్ టు 1. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఒకటేసారి తీసుకున్నాం, అన్ని ప్రూఫ్స్ చూసుకుందాం. అంటే ఏమవుతుంది, ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ అయింది. ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే మనం ఏం రాసుకుంటాం, హెచ్ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్, దట్ ఈజ్ 1 1 1 1 1. ఇది ఎట్లా రాసుకుంటామంటే ఓ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఎట్లా రాసుకుంటామంటే ఇన్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, హైపోటెనియస్ అడ్జసెంట్ ఆపోజిట్, పెద్ద లైన్ని హైపోటెనియస్ అంటాం. హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏంది, హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సిన్స్ బై పైథాగరస్ థీరం, 9th 10th ఉంటుంది. ఈ థీరం ప్రూఫ్ అంతా మనకి అప్పట్లో ఇంపార్టెంట్, ఖాళీ ఇప్పుడు మనకు కాన్సెప్ట్ తెలుస్తుంది చాలు. ఇది 1 కదా, సేమ్ ఇట్లానే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్, ఇది కొసికెండ్ కాదు, టాన్ స్క్వేర్ ఎక్స్, కొసికెండ్ మైనస్ కాట్, టాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 కదా. సీకెండ్ అంటే ఏం రాసుకోవచ్చు, సీకెండ్ హెచ్ బై ఏ కదా, హెచ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ టాన్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఓ బై ఏ, ఆపోజిట్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఎల్సిఎం ఏ స్క్వేర్ కదా. హెచ్ మైనస్ ఓ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఇది ఉంది కదా, ఇందులో నుంచి మనకి ఏం కావాలి, ఏ కావాలి. దీన్ని అవతల పంపించేస్తే అప్పుడు ఏమవుతుంది, హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, హెచ్ స్క్వేర్ మైనస్ ఓ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అవుతుంది. ఇది అయిపోతుంది, వన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 ఈక్వల్స్ టు 1. ఐడెంటిటీ అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే 1 అంతే. మ్యాట్రిసెస్లోనైనా కానీ ఇంట్లోనైనా కానీ సేమ్ కొసికెండ్ మైనస్ కాట్, సేమ్ కొసికెండ్ స్క్వేర్ అంటే ఏంది, హెచ్ స్క్వేర్ బై ఓ స్క్వేర్ మైనస్ కాట్ అంటే ఏంది, ఏ స్క్వేర్ బై ఓ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. డినామినేటర్ ఓ స్క్వేర్, ఎందుకంటే ఎల్సిఎం ఓ స్క్వేర్. హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. హెచ్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఓ స్క్వేర్ రాసుకోవచ్చు, ఓ స్క్వేర్ బై ఓ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు 1. అంతే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈ రెండు మనకు గుర్తుంటే ఇవన్నీ వేసి పడేయచ్చు. ఇంకోటి ఏంటంటే సైన్ టు ఎక్స్ కాస్ టు ఎక్స్ ఉంటుంది, అవి గిట్టే చెప్పుకుందాం, ఈడనే అయిపోతుంది కదా. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనకు 2a ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ ఏముంటాయంటే సైన్ 2a ఈక్వల్స్ 2 sin a cos a
ఇన్ టర్మ్స్ ఆఫ్ tan. ఇది మనం 4 మార్క్స్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో ఇప్పుడే చెప్పుకుందాం, అయిపోతుంది కదా అని. 2 tan a by 1 plus tan square a. అదే cos 2a అంటేనేమో ఫస్ట్ ఒకవేళ cos వస్తే ప్లస్ వస్తుంది, -1 వస్తుంది. సేమ్ 1 minus 2 sin square a అవుతుంది, 1 minus tan square a by 1 plus tan square a. ఇది ఫార్ములా. ఇంకోటి ఇట కావాలి కదా మనకి, tan 2a ఇట కావాలి కదా. tan 2a ఏమవుతుంది అంటే 2 tan a by 1 minus tan square a. ఈ ఫార్ములా అంటే సైన్కి కాస్కి డినామినేటర్లో ప్లస్ వస్తుంది, దీనికి మైనస్ వస్తుంది, అంతే తేడా. ఈ ఫార్ములాస్ వచ్చినాయి, ఈ ఫార్ములాస్ నేర్చుకున్నాం అనుకో ప్రాబ్లమ్స్ ఈజీగా చేసి పడేయచ్చు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కోదాం. ఇప్పుడు ఇట్లా ఇచ్చిండు కదా, ముందు కాన్సెప్ట్లు అన్నీ చూసుకున్నాం కదా. సొల్యూషన్ గివెన్ ఇంటిగ్రల్ 1 by sin square x into cos square x dx. ఫస్ట్ ఇట్లా అనేసాడు ఫస్ట్ ఇది చూసుకుందాం. ఇట్లా ఇచ్చిండు అనుకో, ఈ 1ని ఎట్లా రాసుకుంటాం అంటే sin square x plus cos square x by sin square x into cos square x. ఎట్లా అంటే 1 ఈక్వల్స్ టు ఏం తెలుసు, sin square x ప్లస్ cos square x. ఫస్ట్ ఐడెంటిటీ కదా. ఇక న్యూమరేటర్లో 2 టర్మ్స్ అయినా స్ప్లిట్ చేసుకుంటాను. ఇంటూ ఉన్నప్పుడు ఏ టర్మ్ ఫస్ట్ రాసినా మనకేం ఫరక్ పడదు. sin square x cos square x క్యాన్సిల్. 1 by cos square x ప్లస్ 1 by sin square x dx. 1 by cos అంటే ఏమొస్తుంది మనకి, 1 by cos x అంటే ఏం రాసుకుంటాం, secant x కదా, అంతే. secant square x dx ప్లస్ 1 by sin x అంటే ఏం రాసుకుంటాము, cosecant x square x dx. ఇంటిగ్రేషన్ secant square x అంటే ఏం తెలుసు, tan x ప్లస్ cosecant square x అంటే మైనస్ cot x ప్లస్ c. tan x మైనస్ cot x ప్లస్ c. ఇది వచ్చింది. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇచ్చిండు అనుకో, అది గిట ఛాన్స్ ఉంది కదా మనకి. ఇది రిపీటెడ్ క్వశ్చన్, అక్టోబర్లో ఏమో వచ్చింది. ఇట్లా ఇచ్చిండు కదా, దీన్ని నేను ఎట్లా రాసుకుంటా అంటే సేమ్ ఇంతకుముందు రాసినట్టే 1 by cos square x into 1 by sin square x dx. 1 by sin square x into cos square x dx. సేమ్ ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ చేస్తాం అంతే. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, tan x మైనస్ cot x ప్లస్ c. ఈ మైనస్ని కొంచెం పెద్ద పెట్టండి, మైనస్ అని తెలవాలి, ఎందుకంటే చుక్కని డాట్ని ప్రోడక్ట్ గిట్ అనుకుంటాం కదా, అందుకని. ఇది బాగానే సార్లు వచ్చింది, చూసుకుందాం. ఎన్నిసార్లు వచ్చినా కానీ రేడియంట్ టెక్స్ట్ బుక్ ముంగట పెట్టుకోండి. ఏదైనా అర్థం కాకపోతే వీడియో చూడండి, లేకపోతే వీడియో చూసి మొత్తం అంతా లోపలికి ప్రాక్టీస్ చేయండి. ఎక్సర్సైజ్ గిట పెడతా, సపరేట్ పెడతా, లేకపోతే మొత్తం పెడుతుండొచ్చు, చూసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చిండు, 1 by గివెన్ అని రాస్తాం. 1 by 1 minus sin x dx అని ఇచ్చింది. ఈ 1ని sin square x ప్లస్ cos square x రాసుకొని ఇంకా రాదు, ఎందుకంటే ఇక్కడ ఖాళీ 1 minus sin x ఉంది. ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డినామినేటర్ ఏదైతుందో దాన్ని రేషనలైజింగ్ చేస్తాం. రేషనలైజింగ్ అంటే తెలుసు కదా, డినామినేటర్ సింబల్ మార్చాలి. రేషనలైజింగ్ డినామినేటర్ విత్ మైనస్ ఉంటే ప్లస్ రాస్తాం. ఇది ఈడ రాసుకోవచ్చు. రేషనలైజింగ్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ విత్ 1 plus sin x. ఒకవేళ దీన్ని క్యాన్సిల్ చేస్తే మన న్యూమరేటర్ మనకు ఉంటుంది కదా, అంతే. మనది మీది ఇచ్చింది ఉంటుంది కదా, అయిపోతుంది. 1 plus sin x బై ఇది ఎట్లుంది, a minus b into a plus b, that is a square minus b square. So 1 square minus sin square x dx.
అయిపోయింది. మనకు స్క్వేర్ ఉంటే ఏం గుర్తుకు రావాలంటే డైరెక్ట్ ఫార్ములానే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, మనం ఎట్లా రాస్తాము, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇందులో నుంచి సైన్ స్క్వేర్ కావాలి, 1 మైనస్ సైన్ స్క్వేర్ కావాలి. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు కదా. వన్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సపరేట్ రాసుకుంటా. 1 మైనస్ కాస్ అంటే ఏమొస్తుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ తెలిసిందే అది మనకి. ఇది ఎట్లా రాస్తా అంటే ఇక్కడ డిఎక్స్ సిన్స్ 1 బై కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు సీకెండ్ ఎక్స్. సైన్ ఎక్స్ని ఎట్లా రాసుకుంటా అంటే ఒకసారి సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రాసుకుంటూ ఇంటూ 1 బై కాస్ ఎక్స్ రాసుకుంటాం. ఎందుకు రాసుకున్నాం అంటే కాస్ స్క్వేర్ ఉంది కదా, మనకి సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. అదే ఇంటిగ్రేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే మనం టాన్ ఎక్స్ రాసేసుకుంటాం ప్లస్ ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ ఇంటూ కాస్ అంటే ఏం రాసుకోవచ్చు, సీకెండ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ టాన్ ఎక్స్ సీకెండ్ ఎక్స్ మనకు తెలుసు, ఏం తెలుసు, ప్లస్ సీకెండ్ ఎక్స్. అదే సీకెండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ సీకెండ్ ఎక్స్ ప్లస్ సి. ఇంత దీని సొల్యూషన్. ఎప్పుడు మనకి క్వశ్చన్లో ఒకవేళ స్క్వేర్ ఇవ్వలేడు అనుకో, దాన్ని రేషనలైజ్ చేసుకొని ఇట్లా చేసుకుంటాం అంతే. సేమ్ ఇది గిట్ట ఇంతకుముందు దాని లెక్కనే ఏం చేస్తామంటే గివెన్ అని రాస్తాం, 1 బై 1 మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ రేషనలైజింగ్. ఎందుకంటే ఇక్కడ మనకు స్క్వేర్ ఏది లేదు, ఎట్లా వేయాలో ఇట తెలియదు. రేషనలైజింగ్ డినామినేటర్ అండ్ న్యూమరేటర్ విత్ 1 ప్లస్ కాస్ ఎక్స్. ఏదైతే సైన్ ఉందో అది మార్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ దట్ ఈజ్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 1 ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 ప్లస్ కాస్ ఎక్స్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ఎక్స్ కదా, ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. స్ప్లిట్ చేసేద్దాం. ఇంకొక స్టెప్ రాద్దాం. 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, 1 బై సైన్ ఎక్స్ అంటే కొసికెంట్ ఎక్స్, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఇంటూ 1 బై సైన్ ఎక్స్. ఎందుకంటే మనకు కాట్ ఎక్స్ ఇంటూ ఏదో ఒక ఫామ్ వస్తుంది కాబట్టి అట్లా రాసుకున్నాం. కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ బై సైన్ అంటే ఏం రాసుకోవచ్చు, కాట్ ఎక్స్ రాసుకోవచ్చు అంతే కదా. కాట్ ఎక్స్ ఇంటూ 1 బై సైన్ ఎక్స్ కొసికెంట్ ఎక్స్. స్ప్లిట్ చేసుకుందాం. ఇంటిగ్రేషన్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మనకు మైనస్ కాట్ ఎక్స్ డైరెక్ట్ ఉంది, కొసికెంట్ ఎక్స్ ఇంటూ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అంటే మనకు మైనస్ కొసికెంట్ ఎక్స్, అది ఇట డైరెక్ట్ ఉంది, ప్లస్ సి అంతే. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, సో దీన్ని గిట సేమ్ రేషనలైజింగ్ చేద్దాం. గివెన్ ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ రేషనలైజింగ్ numerator and denominator with 1 plus ఉంది, 1 minus sin x, 1 minus sin x by 1 plus sin x into 1 minus sin x by 1 minus sin x dx. ఇది ఎట్లుంది మనకి, a మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏం రాసుకోవచ్చు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇంకో సెన్స్ ఏముంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. సో 1 మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు బై
1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవచ్చు డిఎక్స్. ఇది ఎట్లా రాస్తామంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని ఎలాబొరేట్ చేస్తాం. ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ఫ్రమ్ ఫస్ట్ ఐడెంటిటీ. 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ రాసుకుంటాం మైనస్ 2 సైన్ ఎక్స్ ఇక్కడ రాసుకుంటాం బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ మనం 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ని ఇటు ఏమని రాసుకోవచ్చు, కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. ఇదే ప్రాబ్లమ్ని నేను వేరేలాగా గిట్ట నెక్స్ట్ చేసి చూపిస్తాను. సించ్ రాద్దాం. 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ కాదు, ఎందుకంటే మనకి మైనస్ ఉంటేనే రాస్తాం. స్ప్లిట్ చేసుకుందాం ఇక. 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అన్నిటికీ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 బై కాస్ అంటే ఏమొస్తుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 బయట సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ 1 బై కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ సీకెండ్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, మనకి టాన్ ఎక్స్ వస్తుంది. టాన్ ఎక్స్కి ఏం లేదు కాబట్టి నేను దాన్ని ఏం రాస్తున్నా అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఐడెంటిటీ. ఏం తెలుసు, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఇట్ ఇంప్లైస్ టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ దట్ పోతే ప్లస్ దిట్ వస్తే మైనస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ ఇట మ్యాక్సిమం ఎక్కడ తప్పు అవుతుంది అంటే 1 మైనస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని రాస్తారు. ఆడ తప్పు అయిపోతుంది, చూసుకోండి ఒకసారి. మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ దట్ ఈస్ టాన్ ఎక్స్ 1 బై కాస్ ఎక్స్ దట్ ఈస్ సీకెండ్ ఎక్స్. ఇక టాన్ ఎక్స్ మనకు వచ్చేసింది ప్లస్ ఇంటిగ్రేషన్ సీకెండ్ స్క్వేర్ డిఎక్స్ అంటే అది ఇంకొక టాన్ ఎక్స్ వస్తుంది మైనస్ ఇంటిగ్రేషన్ 1 డిఎక్స్ అంటే మైనస్ ఎక్స్ వస్తుంది మైనస్ సీకెండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే సీకెండ్ ఎక్స్ ప్లస్ సి. ఇక టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఏమవుతుంది, 2 టాన్. ఇక టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ ఏమవుతుంది, 2 టాన్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ సీకెండ్ ఎక్స్ ప్లస్ సి. ఇంతే సొల్యూషన్. ఇప్పుడు ఇది చూసుకుందాము, ఇది ఎట్లుంది, ఈ పవర్ ఎట్లుంది కదా. ఫస్ట్ మనం ఏమనుకుంటాం, సొల్యూషన్ 4 అది గివెన్ అని రాసుకుంటాం. ఇది ఎట్లుందా అనుకుని ఏమి టెన్షన్ పడకూడదు, సింపుల్గా ఉంటుంది. ఇట్లుంది కదా, మనం ఫస్ట్ m log a అనుకుందాం. అంటే ఏం రాస్తాము, log a పవర్ m అని రాసుకుంటాం కదా. అట్లా లేదు కదా మనకి. నేను దాన్ని ఎట్లా మాడిఫై చేస్తాను అంటే ఈ పవర్ -1 ఇంటూ లాగ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ రాసిన. ఈ -1 అనేది దానికి పవర్ రాస్తాం. ఈ పవర్ లాగ్ ఆఫ్ కొసికెంట్ ఎక్స్ పవర్ -1. ఇది లాగ్ ఉంటే మనకేం తెలుసు, 1 అని రాస్తాము. ఈ పవర్ లాగ్ అంటే ఈ పవర్ లాగ్ ఉంటే అవి ఇట్లా ఒమిట్ చేస్తాం, లేకపోతే 1 అని రాసుకుందాం, ఏం కాదు. కొసికెంట్ పవర్ -1 1 బై కొసికెంట్ ఎక్స్ సిన్స్ a power minus n equals to 1 by a power n integration 1 by sin x dx 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 అనేది 1 by sin x అంటే ఏమని 1 by cosecant అంటే ఏం రాసుకుంటాము, sin x అని రాసుకుంటాం. సిన్స్ 1 by cosecant x equals to sin x dx ఇంటిగ్రేషన్ sin x ఏంది మైనస్ cos x ప్లస్ c అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఇచ్చింది కదా ఎగ్జాంపుల్ 5. దీనికి మనకేం కావాలి, cos 2x ఫార్ములా రావాలి. ఏమేమి తెలుసు మనకు, 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ రెండు ఫార్ములాలు ఎక్కువ వాడతాం. ఈ రెండిట్లో ఇక్కడ ఏది వాడతామంటే ఇక్కడ మనకేముంది, 1 ప్లస్ కాస్ 2x ఉంది కదా. సో -1 మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇది కన్సిడర్ చేసుకుందాం ఒకసారి. ఈ -1 అక్కడ పంపించినాం అనుకో, 1 ప్లస్
కాస్ 2x ఈక్వల్స్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్ కదా. సో ఈ ఫార్ములా వాడుతున్నాం, అండర్ రూట్ ఆఫ్ 2 కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. రూట్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ కదా. నేనేం చేస్తున్నా, రూట్ 2ని బయట రాస్తున్నా, కాస్ స్క్వేర్ ఎక్స్ని రూట్ని సపరేట్ చేసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది, రూట్ 2 అనేది బయట, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, రూట్ కాస్ ఎక్స్ డిఎక్స్. రూట్ 2 ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ఏం తెలుసు మనకి, సైన్ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ 5లో ఏమి ఇచ్చిండు, 1 మైనస్ సైన్ 2 టీటా. సైన్ 2 టీటా అంటే మనకి ఏం తెలుసు, 2 సైన్ టీటా కాస్ టీటా అనేది తెలుసు మనకి. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే 1 గిటా ఫస్ట్ దీన్ని ఎలాబరేట్ చేసుకుంటా, 2 సైన్ టీటా కాస్ టీటాని ఇంటూ డి టీటా. ఇప్పుడు ఏం చేసుకుంటా అంటే 1 ఉంది కదా, 1 ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇట్లా రాసుకుంటాం. కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా. ఇట్లా ఎందుకు రాసుకుంటున్నాం, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి, లేకపోతే 2 ఇంటూ బి ఇంటూ ఏ అనుకున్నా సేమ్ కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా వచ్చేసింది మనకి. అంటే కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ డిఎక్స్, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ తీసేసినాక సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. ఈ క్వశ్చన్ మనకి ఇట్లా ఆర్ అని పెట్టి ఏమి ఇస్తాడంటే ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ 2x డిఎక్స్ అని ఇస్తాడు. ఎట్లా ఇచ్చినా సేమ్ ప్రొసీజర్, ఎక్స్ ఉంటే ఎక్స్ రాస్తాం, టీటా ఉంటే టీటా రాస్తాం, ఏ ఉంటే ఏ రాస్తాం, ఏది ఉంటే అది రాసేస్తాం, అయిపోతాం. ఇప్పుడు నెక్స్ట్ సమ్. ఇప్పుడు ఇది ఎట్లుంది, కాస్ హెచ్ఎక్స్ ఉంది కదా, హెచ్ఎక్స్ ఉంటే ఏం టెన్షన్ లేదు మనకి. ఈక్వల్స్ టు సొల్యూషను అని చెప్పి గివెన్ అని చెప్పి ఇదే రాస్తాము, కాస్ హెచ్ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/√x² ప్లస్ 1 డిఎక్స్. ఇంటిగ్రేషన్ కాస్ హెచ్ఎక్స్ ఏంది, సైన్ హెచ్ఎక్స్. హెచ్ దాంట్లో ఏంది, ఫస్ట్ 3 పాజిటివ్, నెక్స్ట్ 3 నెగిటివ్. అదే ఫార్ములా షార్ట్ కట్స్లో చూసుకోండి, ఒకసారి ఫార్ములా వీడియో చూసుకోండి. ప్లస్ ఇంటిగ్రల్ 1/√x² ప్లస్ 1 అంటే ఏమొస్తుంది మనకి, ఇక్కడ మనకి 1 మైనస్ x² అంటేనేమో సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇది సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6. ఎగ్జాంపుల్ 6లో ఏమేమి ఇచ్చిండు మనకి, ఎవాల్యుయేట్ అని చెప్పి అన్ని సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ 2 సైన్ ఎక్స్ డిఎక్స్. ఇంతకుముందు చేసిన సమ్స్ని ఇందులో కొన్ని కలిపి చేస్తాం అంతే. గివెన్ అని చెప్పి ఇది రాసేస్తాం. ఇంతకుముందు ఏం చెప్పిన, 2 సైన్ ఎక్స్ ఇచ్చిందా, కాదు సైన్ 2x ఇచ్చిండు, సైన్ 2x ఇచ్చిండు క్వశ్చన్లో. క్వశ్చన్ ఇట కొంచెం కరెక్ట్ రాసుకోండి. సైన్ 2x ఇచ్చిండు, దీన్ని ఎట్లా రాసుకుంటా, న్యూమరేటర్ నేమ్ చేయ నేను, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనము 5th 2లో వేసినాం ఇస్తాము 1 ప్లస్ సైన్ 2x, కాకపోతే అక్కడ 1 మైనస్ సైన్ 2x ఉండే, ఏం కాదు. 1 అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ 2x అంటే 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. సిన్సులు ఏమేమి, సైన్ 2x ఈక్వల్స్ టు 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, 1 ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అయిపోయింది. ఇది ఎట్లుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, దట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సిన్సల్. సో ఏం రాసుకుంటా, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్, అండర్ రూట్, దీనికి అండర్ రూట్ ఉంది కదా అట్లనే, ఇంటూ డిఎక్స్, స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. దీని సమ్ ఈక్వల్ వస్తుంది, దీని సమ్ ఈక్వల్ వస్తుంది, అందుకని క్యాన్సిల్, 1 dx దట్ ఈస్ ఎక్స్ ప్లస్ సి అయిపోయింది. క్వశ్చన్ బట్టిగా ఎన్ని అయితే సాల్వ్ చేస్తామో
అంత పర్ఫెక్ట్ అవుతుంది. ఒకవేళ -2x ఇచ్చినా కానీ అప్పుడు మనం వేరే ప్రొసీజర్ ఇదే వేసుకుంటూ పోతాం. నెక్స్ట్ సమ్ చూసుకుంటాం. ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే గివెన్ అని చెప్పి ఇదే రాస్తాము. సో నేను అదేం రాయట్లే. 1 + cos² x కదా, మనకు 1 - cos² x అంటే sin² x రాయొచ్చు. దీన్ని 1 - cos2x, మనకు cos2x ఫార్ములాస్ చూసుకుందాం. cos2x ఫార్ములాస్ ఏం తెలుసు? 2 cos² x - 1 1 - 2 sin² x. అంటే ఇక్కడ ఏముంది మనకి 1 - cos2x ఉంది కదా, సో 1 మైనస్ ఉంది, సో ఈ టర్మ్ ఇటు వచ్చేసింది, సో ఈ టర్మ్ ఇటు వచ్చేసింది. సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. +1 - 1 మీద డిపెండ్ అవుతుంది అన్న కదా, ఇదే అది 1 2 sin² x = 1 - cos2x. ఇది వాడతాం. ఇక సేమ్ అదే ఇక్కడ రాస్తా. 1 + cos² x / 2 sin² x dx ఇంటిగ్రల్ 1/2 బయట 1 + cos² x / sin² x. ఈ 1/2 అనేది మొత్తానికి ఉంటుంది. సో దీన్ని నేను 1/2 ఇంటూ స్ప్లిట్ చేసుకుంటా. 1/sin² x ప్లస్ ఇంటిగ్రల్ cos² x / sin² x dx. 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1/sin అంటే ఏమొస్తుంది? cosec² x ప్లస్ cot² x ఇంటిగ్రల్ dx. 1/2 ఇంటూ cosec² x అంటే -cot x ప్లస్ దీనికి మనకి ఏది లేదు, సో నేను మళ్ళీ దీన్ని ఐడెంటిటీ యూజ్ చేసి ఏం చేస్తా? cosec² x - cot² x = 1. ఇందులో మనకు cot రావాలంటే ఏం చేస్తాం? cosec² x - 1 రాస్తాం, dx రాస్తాం. -cot x/2 ప్లస్ ఇంటిగ్రల్ cosec² dx మళ్ళీ -cot x ఇంటిగ్రేషన్ 1 dx - x. ఈ 1/2 అనేది మొత్తానికి ఇంటూ, సో /2/2 ఆన్సర్ ఏమొస్తుంది? -cot x -cot x/2 -cot x/2. ఈ 1/2 అనేది ప్రతి టర్మ్కి ఇంటూ ఉంది, అందుకనే 2 స్టెప్స్ కలిపి ఒకటే స్టెప్స్లో రాసినాం. -2 cot x/2 -x -x that is -2x -x/2 plus c. 2 1s are 2 1. So cot x -x/2 plus c is the answer. అంతే. మనకి ఇట్లా ఇచ్చిన ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 0,2 అండ్ హ్యావింగ్ స్లోప్ అని ఇచ్చింది. ఫస్ట్ ఇచ్చిన డేటా అని రాస్తాం. ఇది x, y అనుకుంటాం. సాల్వ్ చేసినాక సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన డేటా గివెన్ స్లోప్ m = x ప్లస్ e⁻x మైనస్ sin hx. అది రాసేసుకున్నాము. m అనే అంటాము. దీన్ని ఏం చేస్తామంటే ఈ స్లోప్ను ఏదైతుందో దాన్ని dy/dx అనుకుంటాం. dy/dx ఇచ్చేసి మైనస్ sin hx. ఇక దీన్ని ఏం చేస్తాము? dx నాటు పంపిస్తాం. మనకి ఇంటిగ్రేషన్ చేయాలి కదా, e⁻x మైనస్ sin hx హోల్ dx. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్. ఇక్కడ dx ఉండదు, అక్కడ వచ్చేసి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ dy = ఇంటిగ్రేషన్ ఆఫ్ x ప్లస్ e⁻x మైనస్ sin hx dx. ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? dy y 1 dy y ప్లస్ x²/2 ప్లస్ e⁻x మైనస్ sin hxది మైనస్ cos hx ప్లస్ c కదా. ఇదేంది? ఇది పాసింగ్ త్రూ ద పాయింట్. ఈ కర్వ్ అనేది, ఈ y కర్వ్ అనేది ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద పాయింట్. above curve is passing through 0,2. x అంటే 0, y అంటే అది. అప్పుడు మనకి c వాల్యూ వచ్చేస్తుంది 2. above కర్వ్ లేకపోతే సిన్స్ అని రాసుకోవచ్చు. సిన్స్ కర్వ్ ఈజ్ పాసింగ్ త్రూ 2 = 0/2 ప్లస్ e⁻0 మైనస్ cos h of 0 ప్లస్ c.
సి వాల్యూ వచ్చేస్తుంది 0/2 0 ప్లస్ ఈ పవర్ 0 1 ఎనీథింగ్ పవర్ 0 1 మైనస్ కాస్ హెచ్ఎక్స్ ఏంది కాస్ 0 ఎంత హెచ్ ఇంటూ 0 0 కాస్ 0 1 అంతే కదా ప్లస్ సి ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ సి ఈక్వల్స్ టు 2 సి 2 కదా దేర్ ఫోర్ మనకేమన్నాడు ఈక్వేషన్ కదా ఈ సీని ఇలా సబ్స్టిట్యూట్ చేసాం దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఈస్ y equals to x square by 2 plus e power x minus cos hx plus 2 అయిపోయి ఇంతే అంత పెద్ద అది ఇచ్చినా కానీ మనం ఏం చేస్తాము స్లోప్ని dy/dx అనుకుంటాం రేట్ ఆఫ్ చేంజ్ చేసేసుకుంటాం అంతే అయిపోతుంది నెక్స్ట్ 8th ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు లాగానే ఈ క్వశ్చన్ చూద్దాం ద వెలాసిటీ ఎట్ ఎనీ టైమ్ t is given by v is equals to 2t plus 1 ఫైండ్ ద డిస్ప్లేస్మెంట్ ఎట్ ద టైమ్ గివెన్ మనకేం తెలుసు v ఈక్వల్స్ టు ds/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అన్నట్టు ఫస్ట్ ఇచ్చింది రాస్తాం గివెన్ v ఈజ్ ఈక్వల్స్ టు 2t plus 1 బట్ మనకేం తెలుసు సిన్స్ v ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ 2t plus 1 ds ఈజ్ ఈక్వల్స్ టు 2t plus 1 ఇంటూ dt ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ ఇక్కడ ఇంటిగ్రేటింగ్ అని రాసుకోండి సింబల్ బదులు అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రేషన్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 2t plus 1 ఇంటూ డిటి ఇంటిగ్రేషన్ డిఎస్ అంటే 1ds అంటే ఏమనుకుంటాం ఎస్ ప్లస్ సి అన్నిటికీ ప్లస్ సిలు రాసుకునే వాళ్ళు ఒకదానికి రాసుకుంటాం 2 ఇంటూ t² 2 ప్లస్ టీ ప్లస్ సి t పవర్ 1 కదా t పవర్ 1 ప్లస్ 1/2 కదా s is equals to t² plus t plus c కాకపోతే వెన్ s is equals to 0 t is equals to 0 అని ఇచ్చింది అప్పుడు మనకి c ఏమొస్తుంది దీని ఈక్వేషన్ 1 అనుకుంటా వెన్ s ఈక్వల్స్ టు 0 అండ్ t is equals to 0 ఈక్వేషన్ 1 బికమ్స్ అప్పుడు c వాల్యూ వస్తుంది 0 ఈక్వల్స్ టు 0² ప్లస్ 0 ప్లస్ c c is equals to 0 దేర్ ఫోర్ hence therefore displacement equals to s equals to t² plus t plus 0 అంటే s equals to t² plus t మళ్ళీ ఏమన్నా ఇచ్చిండా మనకి ఎట్ అని చెప్పి ఇప్పుడు మనకి ఇంత వచ్చింది కదా డిస్ప్లేస్మెంట్ ఒకవేళ క్వశ్చన్లో ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిందంటే పీడిఎఫ్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చింది సో మనకు ఇక్కడ వరకు ప్రాబ్లం చేసేసినాక వెన్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు 3² ప్లస్ 3 దట్ ఈజ్ ఎంత 9 ప్లస్ 3 ఈ వీడియో మళ్ళీ తీద్దాం 12 ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూద్దాం సేమ్ 7th లాగానే The velocity at any point t is given by v is equals to 2t plus 1 find the displacement as at time equals to 3 given that s equals to 0 t equals to 0 ఫస్ట్ మనకు వెలాసిటీ అంటే మన తెలుసు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం అది మనకు డెఫినేషన్ ఫిజిక్స్లో ఇటు ఉంటుంది గివెన్ v ఈజ్ ఈక్వల్స్ టు 2t plus 1 ఇచ్చింది v అంటే ఏం తెలుసు మనకి సిన్స్ v ఈజ్ ఈక్వల్స్ టు ds/dt కదా ds/dt is equals to 2t plus 1 సేమ్ dsని ఇక్కడ పెట్టేసి dtని అక్కడ పంపిస్తాం 2t plus 1 into dt ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ ds ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 2t plus 1 into dt ఇంటిగ్రేషన్ 1ds అంటే s ఇంటిగ్రేషన్ 2t then t power 1 plus 1/1 plus 1 plus t plus c s is equals to 2t² 2 plus t plus c 2 1s 2 1s s is equals to t² plus t plus c ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిండు వెన్ s ఈక్వల్స్ టు 0 t ఈక్వల్స్ టు 0 వచ్చింది మనకు ఫస్ట్ c కావాలి కదా ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ వచ్చినాక t ఈక్వల్స్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తాం అప్పుడు ఏమవుతుంది 0 is equals to 0² plus 0 plus c c is equals to 0 వచ్చేసింది దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం c equals to 0 substitute in 1 whatever s equals to t² plus t plus 0 s is equals to t² plus t therefore when t is equals to 3
డిస్ప్లేస్మెంట్ s ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ప్లస్ 3, దట్ ఈస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 3, s ఈజ్ ఈక్వల్స్ టు 12. అంతే, డిస్ప్లేస్మెంట్ అనేది 12 యూనిట్స్. ఏదైతే ఇచ్చిన సెంటీమీటర్ ఏది ఇస్తే అది, అంతే. ఇప్పుడు ఫైండ్ ద ఫంక్షన్ y ఈక్వల్స్ టు f(x) if dy by dx ఈక్వల్స్ టు 1/x² given y is equals to 1/2 when x ఈక్వల్స్ టు 2 అని ఇచ్చింది. ఫస్ట్ ఇచ్చింది రాస్తాం సేమ్ ఇంతకు ముందు లాగానే, y ఈక్వల్స్ టు f(x), మళ్ళీ మనకేమి ఇచ్చిండు dy by dx ఇచ్చిండు, ఏం తెలుసు 1/x² అని ఇచ్చిండు. సో దీన్ని స్ప్లిట్ చేసుకుంటాం, dy is equals to 1/x² dx, dy equals to x to the power of minus 2 dx, since 1/a power n equals to a power minus n రాసినాం. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ dy equals to integration x power minus 2 dx, y is equals to x to the power of minus 2 plus 1 by minus 2 plus 1 plus c, y equals to x to the power of minus 1 by minus 1 plus c, y is equals to minus 1 by x plus c రాసినాం, అయిపోయింది. ఇంకోటి ఏమి ఇచ్చిండు, y మనం y ఏందో కనుక్కోవాలి. ఎప్పుడు ఇచ్చిండు, y is equals to 1/2 when x equals to 2, గివెన్ కండిషన్. ఇది 1 అనుకుంటా, ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 1/2 ఈక్వల్స్ టు మైనస్ 1/2 ప్లస్ c, c ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మైనస్ దట్ పోతే ప్లస్ 1/2, c ఈక్వల్స్ టు దీన్ని అటు పంపించేస్తున్నాం, LCM 2 1 + 1 2, 2 1s 2 1s క్యాన్సిల్, c ఈజ్ ఈక్వల్స్ టు 1, c ఈక్వల్స్ టు 1 ఈక్వేషన్ 2 అనుకుంటా. ఈ cని నేను ఏం చేస్తాను అంటే సబ్స్టిట్యూట్ c in 1, అప్పుడు మనకు వచ్చేస్తుంది y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/2 ప్లస్ 1, 1/x ప్లస్ 1, ఇదేంది విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫంక్షన్, లేకపోతే దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/x ప్లస్ 1 అని చేసి రిక్వైర్డ్ ఫంక్షన్ అని చెప్పి రిక్వైర్డ్ ఫంక్షన్ ఇట్లా రాసేస్తాం. ఇప్పటికి ఎగ్జాంపుల్లో అయిపోయినాయి. ఎక్సర్సైజ్ ప్రాబ్లంలు నెక్స్ట్ చూసుకుందాం ఇక.